మెరుపు కలలు మెరుపు కలలు. పాప బానే ఉంది. రండి కూర్చొని మాట్లాడుకుందాం. పర్లేదు సార్. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి. నాకు జాబ్ కావాలి సార్. అందుకోసం ఇలా ప్రతి ఇల్లు వెతుకుతూ తిరుగుతున్నాను. జాబ్ కోసం ప్రతి ఇంటి మెట్టు ఎక్కుతున్నారా? అవును సార్. ఎవరింట్లో ఏం పని ఉంటుందో తెలియదు కదా సార్. అడగకపోతే ఎలా తెలుస్తుంది? అలాగే మీ ఇంట్లో కూడా ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. ఎదుటి మనిషికి హెల్ప్ చేయాలనుకునే మీలాంటి మంచివాళ్ళు ఇలా జాబ్ కోసం తిరగడం నాకు ఏదోలా ఉంది. మీరు ఒక పని చేయండి. మా పాప తెలుసు కదా? తెలుసు సార్. ఆ రోజు చూశాను కదా. తనకి కేర్ టేకర్గా ఉంటారా? నేను వచ్చిందే దానికోసం. అలాంటిది మీరే ఆ పనిస్తానంటే ఎందుకు కాదంటాను? మీరు ఆలోచిస్తున్నారంటే పిల్లల్ని చూసుకోవడం మీకేమైనా ఇబ్బందా? అదేం లేదు సార్. నేను పిల్లల్ని బాగా చూసుకోగలను. నేను ఈ పని చేస్తాను సార్. సరే అండి. ఎప్పుడు జాయిన్ అవుతారు? ఎప్పుడు ఎందుకు సార్? మీరు ఒప్పుకుంటే ఇప్పుడే జాయిన్ అవుతాను. సరే రండి. అమ్మా అమ్మా అమ్మా. ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు? నీ మేనకొడలు మరీ ఎక్కువ చేస్తుంది. ఏం చేసిందిరా? అరే, ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఏంటో చెప్పడం లేదు. ఈ మధ్య ఆఫీస్ నుంచి కూడా చెప్పా పెట్టకుండా బయటికి వెళ్తుంది. ఈ రోజు కూడా అలాగే చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళిపోయింది. పైగా ఫోన్ చేస్తే కూడా తీయడం లేదు. అసలే ఆ క్రిమినల్ గార్డ్ రాహుల్ని పెళ్లి చేసుకుంటానంటూ హడౌట్ చేస్తుంది. మనకేమో టెన్షన్గా ఉందమ్మా, కానీ తను మాత్రం జాలీగా తిరుగుతుంది. నువ్వు సంయుక్త విషయం పట్టించుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? అవన్నీ నీకెందుకు? తమ్ముడు పోయాక ఏదో అందరినీ ఉద్ధరిద్దామని బతిమిలాడి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాను. అదెలాగో కుదరడం లేదు. కనీసం వాళ్ళనుకున్నదైనా జరగని. అదేంటమ్మా అలా అంటావు? వాళ్ళనుకున్నదే జరగాలంటావేంటి? తను అనుకుంటున్నది ఏమనుకుంటున్నావు? పెళ్ళమ్మా, పెళ్ళి. అది కూడా ఆ రాహుల్ గారి తోటి. అయినా అలా అంటావేంటమ్మా నువ్వు? అవునరా, నాకన్నీ తెలిసే ఇలా అంటున్నాను. మనం ఏమీ చేయలేనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిది. అదే మా తమ్ముడు బతుకుంటే అన్నింటినీ చక్కదిద్దేవాడు. ఇప్పుడు వాళ్లకు పెద్ద దిక్కు అనేది లేకుండా పోయింది. వాళ్ళను పట్టించుకునేవాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. అందుకే ఎవరికి వాళ్ళు తెగిన గాలిపటంలా ఒక గమ్యం లేకుండా తిరుగుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా సంబంధం లేకుండా? ఎందుకు సంబంధం లేదురా? ఏమైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళమ్మ చెప్పుకుంటుంది. మన మాట విననప్పుడు మనం ఎందుకు చెప్పడం? అయినా తన కూతుళ్ళ గురించి భానుకి లేని బాధ మనకెందుకు? ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే రాహుల్తో సంయుక్త పెళ్లి ఎలాగైనా ఆపాలి.
సార్ ఇది? పాప ఒళ్ళిలా కాలిపోతుంటే కనీసం తల మీద తడిగుడ్డ కూడా వేయలేదు. రాత్రి నుండి జ్వరం వస్తుంది. ఇందాకే డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. మందులు కూడా ఇచ్చారు. డాక్టర్ ఇచ్చిన మందులతో పాటు మనం కూడా పాప కోసం ఇంట్లో చేయాల్సిన పనులుంటాయి. అప్పుడే జ్వరం తగ్గుతుంది. పాపని ఇలా వదిలేస్తే ఎలా చెప్పండి? అమ్మా 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 పాప అమ్మ అమ్మ అని కలవరిస్తుంటే వాళ్ళ అమ్మ ఇక్కడ లేదేంటి సార్? అది తనకు వాళ్ళ అమ్మ ఇచ్చిన గిఫ్ట్. అది తన దగ్గరుంటే అమ్మ ఉంటుంది అన్నట్టు ఉంటుంది. దాన్ని ఎప్పుడు వదలదు. అమ్మా అమ్మా అమ్మ తన పక్కనుంటే సరిపోతుంది కదా సార్. అమ్మకి బదులుగా అమ్మిచ్చిన గిఫ్ట్ ఎందుకు? మేడం ఎక్కడున్నారు సార్? నేను మేడంతో మాట్లాడి పాపని ఎలా చూసుకోవాలో అడుగుతాను. మీకు ఆ రోజే చెప్పినట్టు గుర్తు. పాప వాళ్ళ అమ్మ లేదు, చనిపోయింది 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 చనిపోయింది. బంగారం లాంటి పూజ మేడం ఉండగా పాప అమ్మ అమ్మ అని కలవరిస్తున్నా, గుండెలు ఆవేశపోయేలా ఏడుస్తున్నా, మీరు మాత్రం చనిపోయింది అని చాలా సింపుల్గా చెప్తున్నారు. చూడండి, పాపకి అమ్మలేని లోటు తెలియకుండా అసలు తన నోటి నుండి అమ్మ అనే పదం రాకుండా మీరు చూసుకోగలిగితే మీకు మంచి శాలరీ ఇచ్చి మీకు జాబ్ గ్యారంటీ ఇస్తాను. అలాగే సార్, తనకు అమ్మ పక్కన ఉండేలా నేను చూసుకుంటాను. ఏమన్నా? అంటే పక్కనే ఉండి అమ్మలాగే చూసుకుంటాను అంటున్నాను సార్. సరే, అది జ్వరం తగ్గడానికి ఏదో చెయ్యాలన్నారు కదా. మీకేమైనా సాయం కావాలంటే మా మెయిడ్ పద్మ ఉంది కదా, తనకు చెప్పండి. అలాగే సార్. మీ మధ్య ఎలాంటి ఎంత పెద్ద గొడవలున్నాయో నాకు తెలీదు, కానీ వాటన్నింటినీ దూరం చేసి మీ కుటుంబాన్ని కలపడమే నా ముందున్న లక్ష్యం. అమ్మా జ్వరం తగ్గినట్టు లేదు. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళింది తను? మధ్యాహ్నం వెళ్ళిన ఆవిడ మళ్ళీ ఆఫీస్కి రాకుండా, ఇంత టైం అయినా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలే నక్కలా కాచుకున్న ప్రణయ్ గాడు, ఆ రాహుల్ గాడు లాంటి వాళ్ళు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటే, ఈవిడ గారు మాత్రం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. పూజ మేడం ఇంటికి వెళ్ళుంటుందా?
టైంలో వాసు కాల్ చేస్తున్నాడేంటి? హలో వాసు. మేడం మేడం నేను వాసుని. వసంతని మేడం. చెప్పు వాసు. అదే మేడం, తను ఇంకా ఇంటికి రాలేదు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమో అని కాల్ చేశాను. తను అంటే నిత్యానా? చిచి కాదు మేడం. తను మేడం. అర్థమైంది. సంయుక్తనే కదా? అవును మేడం. సంయుక్త నా దగ్గరికి రాలేదు. అయినా ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడం ఏంటి? నువ్వు కాల్ చేయలేకపోయావా? ఏమైంది వాసు? ఏమైనా గొడవ పడ్డారా? అయ్యో అలాంటిదేం లేదు మేడం. తనెందుకో నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సరే నువ్వు లైన్లో ఉండు, నేను తనకు కాల్ చేస్తాను. మేడం మేడం తప్పుగా అనుకోకండి. తను లిఫ్ట్ చేస్తే కాన్ఫరెన్స్ పెడతారా? నేనేం మాట్లాడను. మాట్లాడకపోతే కాన్ఫరెన్స్ ఎందుకు? తను నాతో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ లిఫ్ట్ చేసేది మేడం. నా ఫోన్ తీయడం లేదంటే నాతో మాట్లాడకూడదు అనుకుంటుందేమో. కానీ తను ఎక్కడుందో, ఎలా ఉందో, ఎప్పుడొస్తుందో అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంటుంది కదా మేడం. అందుకని సరే తను లిఫ్ట్ చేస్తే నేను కాన్ఫరెన్స్లో పెడతాను. పూజ మేడం కాల్ చేస్తున్నారేంటి? హలో మేడం. హలో సంయుక్త, ఎక్కడున్నావు? నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కానీ మేడం ఫోన్ మాత్రం వెంటనే లిఫ్ట్ చేసింది. నేను బయట ఉన్నాను మేడం. పర్లేదు చెప్పండి. ఏం లేదు, ఇంట్లో ఉన్నావేమో, మా ఇంటికి వస్తావేమో అని కాల్ చేశాను. లేదు మేడం, నేను బయట ఉన్నాను. ఏమైనా అర్జెంటా మేడం? అర్జెంట్ ఏం లేదు, ఊరికే. నీకు ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఎవరు మేడం? మా పనబ్బాయి. సరే అదొదిలే, నీకెంత టైం పడుతుంది? టైం పడుతుంది మేడం. ఇక్కడ పార్ట్ టైంకి జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లోనా? అవును మేడం. కన్న తల్లికి దూరంగా ఉంటున్నా ఒక పాపకి కేర్ టేకర్గా జాయిన్ అయ్యాను. ఆ తల్లి బిడ్డలు ఒక్కటయ్యే వరకు నేను ఈ పనిలోనే ఉంటాను మేడం. కన్న తల్లికి బిడ్డ దూరంగా ఉండడం ఏంటి? అదే తెలియదు మేడం. కారణం ఏదైనా ఇలా తల్లి బిడ్డని దూరంగా ఉంచడం తప్పు కదా. అయినా ఇంత అర్జెంటుగా పార్ట్ టైంలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పదు మేడం. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను కదా. నాకంటూ చాలా సమస్యలున్నాయి. వాటన్నిటి నుంచి బయటికి రావాలంటే ఇంట్లో కూర్చునే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మేడం? ఇలా పాపతో గడిపితే నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది. కొన్ని సమస్యలైనా దూరం అవుతాయి, కొన్ని సమస్యలైనా తీరుతాయి. అమ్మా అమ్మా, ఏమైంది? పాపకి ఫుల్ ఫీవర్ మేడం. అమ్మ అమ్మ అని కలవరిస్తుంది. నేను తర్వాత చేస్తాను మేడం. మేడం మేడం వాసు, చెప్పింది విన్నావుగా? చూసారా మేడం, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీలేదు, కానీ మీరు చేసేసరికి టక్కుని తీసింది. పైగా తన పార్ట్ టైం జాబ్ సంగతి కూడా నాకు తెలియదు మేడం. ఎందుకు మేడం ఆవిడకంత పొగరు? నాకు చెప్తే ఏమవుతుంది?
ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్తే నేను చూసుకుంటాను కదా. అది పొగరు కాదు వాసు, ఆత్మాభిమానం. అది అందరికీ ఉండదు. అది ఉన్నవాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. మీరు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నారేంటి మేడం? నేను తన గురించి ఎంతలా కంగారు పడుతున్నానో తెలుసా? తెలుస్తుంది వాసు. ఇప్పుడు తన మాటలు విన్నావుగా, వచ్చేస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. మామ కూతురు గురించి ఇంతలా ఆలోచిస్తూ నిత్యని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు వాసు? సంయుక్త చెప్పిన పాప ఎవరు? వాళ్ళమ్మ నుండి దూరంగా ఉంది అంటే ఏంటి అర్థం? పోనీ నేనే కాల్ చేసి కనుక్కుంటే ఏమైనా హెల్ప్ చెయ్యొచ్చేమో. హలో సంయుక్త. ఏంటి మేడం ఒకే రింగ్కి లిఫ్ట్ చేశారు? అదేం లేదు సంయుక్త, ఫోన్ చూస్తూ కూర్చున్నాను. ఇంతలో నువ్వు కాల్ చేసేసరికి లిఫ్ట్ చేసేసాను. చెప్పు, ఏంటి విషయం? అదే మేడం, ఇంతకు ముందు ఒక పాప గురించి చెప్పాను కదా. చెప్పు, ఏమైంది? వాళ్ళ మదర్ ఏదో దూరంగా ఉంది అన్నావు, ఏమైంది చెప్పు. ఏదో బిజినెస్ పని మీద పాప వాళ్ళమ్మ దూరంగా ఉంటుందంట మేడం. కానీ పాపకి ఈరోజు హెవీ ఫీవర్ ఉంది. అమ్మ అమ్మ అంటూ ఒకటే కలవరిస్తుంది. మెడిసిన్ ఎంత ఇచ్చినా తగ్గడం లేదు. మీరేమైనా సలహా ఇస్తారేమోనని కాల్ చేశాను మేడం. ఆగు 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 ఆగు. చూడు, మాకు సంబంధించినంత వరకు నువ్వెప్పుడో చచ్చిపోయావు 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 చచ్చిపోయావు. హలో మేడం. చెప్పు సంయుక్త. అదే మేడం, పాప గురించి. చూడు సంయుక్త, ఇలాంటి టైంలో పాప పక్కన అమ్మ లేకపోతే బెంగతో మరింత స్ట్రెస్ ఫీల్ అవుతారు. దానివల్ల వాళ్ళకి నువ్వు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా పని చెయ్యవు. కానీ మేడం, ఇప్పుడు పాప వాళ్ళ మదర్ అందుబాటులో లేదు కదా. అందుకే చెప్తున్నాను విను. మదర్ లేకపోయినా వాళ్ళ మదర్కి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూడు. వాటితో వాళ్ళమ్మ పక్కనే ఉంది అన్న ఫీల్తో మేనేజ్ చేయి. దానివల్ల వాళ్ళు స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. అంటే ఎలాంటి వస్తువులు మేడం? చూడు సంయుక్త, వాళ్ళ మదర్ శారీ ఉంటే దాన్ని పాప పక్కనే ఉండేలా చూడు. అలాగే పాపకి వాళ్ళ అమ్మ ఇచ్చిన గిఫ్ట్స్ లేదా వాళ్ళ మదర్ జ్ఞాపకాలకి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూడు. వాటితో పాటు తడిగుడ్డు పెట్టడం, టైంకి మెడిసిన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మీ కూతురు అని తెలియకుండానే ఇంతలా కంగారు పడుతూ హడావుడి చేస్తున్నారు. అదే మీ కూతురు అని తెలిస్తే ప్రాణం పెడతారు. సంయుక్త, వింటున్నావా? వింటున్నాను మేడం, చెప్పండి. ముందు అక్కడ ఏదైనా కబోర్డ్లో వాళ్ళ మదర్ శారీ ఉంటే అది తీసుకొచ్చి పాపకి కప్పు. సరే మేడం.
వచ్చావా అమ్మా? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మేడం, సంయుక్త సంయుక్త అక్కడ ఏం జరుగుతోంది? మీరు సూపర్ మేడం. పాప సారిని అచ్చం వాళ్ళ అమ్మలాగే ఫీల్ అవుతుంది. అమ్మ పక్కనుంటే వాళ్ళకొక ధైర్యం, అమ్మ పక్కనుంటే వాళ్ళకొక నమ్మకం, అమ్మ పక్కనుంటే వాళ్ళకదే పెద్ద సంతోషం. ప్రాణం నా ప్రాణం నువ్వేనా, పాపా, అమ్మా, బంగారు తల్లి, ఇలారా.